దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా గృహాలకు సౌర ఫలకాలను అమర్చి లబ్ధిదారులకు ప్రోత్సాహకంగా 78,000 రూపాయలు సబ్సిడీగా అందజేస్తోంది. ఈ పథకం ఏలూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలో ఇప్పటికే 5,400 మంది సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం అమలులో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2,760 మంది సోలార్ ఫలకాల ఏర్పాటు చేసుకునే ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సౌర విద్యుత్ ద్వారా గృహోపకరణాలు పనిచేయవేమోనని అపోహలో ఉండేవారమని, అయితే సౌర ఫలకాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇంట్లో తయారైన విద్యుత్ గ్రిడ్ కు వెళ్లి గ్రిడ్ ద్వారా వచ్చే సప్లైతో అన్ని గృహోపకరణాలు పనిచేస్తున్నాయని లబ్ధిదారు అన్వర్ షరీఫ్ తెలిపారు. దీంతో విద్యుత్ బిల్లులు చెల్లించే భారం తప్పిందని పేర్కొన్నారు. మాకు ప్రతి నెల కరెంటు బిల్లు 2,500 నుండి 3,000 వరకు వచ్చేది. పిఎం సూర్యఘర్ యోజన అనేది ఒకటి ఉంది. దాని ద్వారా సబ్సిడీ కూడా 78,000 వస్తుంది అని విన్నాను. చాలామందికి ఒక అపోహ ఉంది దీని గురించి. ఈ సోలార్ సిస్టమ్ వేయించుకోవటం వలన ఏసీలు పనిచేస్తాయా, ఓవర్లోడ్ అయితే ఆగిపోతుందేమో అన్న ఆలోచన ఉంది. కానీ నేను వేయించుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీనికి మన లోడ్కి అసలు సంబంధం లేదండి. మనము ప్రొడ్యూస్ చేసే కరెంటు గ్రిడ్కి వెళ్ళిపోద్ది. మనం ఇంతకుముందు ఎలాగైతే మనం రెగ్యులర్గా వాడుకునే వాళ్ళమో ఆ కరెంటు మనకు ఉపయోగపడుద్ది. గతంలో ఇంట్లో విద్యుత్ వినియోగించాలంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని భయపడేవారని, సోలార్ విద్యుత్ పొందిన తరువాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ అవసరాలను తీర్చుకుంటున్నామని మరో లబ్ధిదారు సయ్యద్ ఖయ్యూమ్ తెలిపారు. నేను ప్రధానమంత్రి ఘర్ యోజన ద్వారా సోలార్ని అమర్చుకున్నాను. ఇది అమర్చుకోవడానికి కారణం నాకు కరెంటు బిల్లు 2,000 నుంచి 3,000 పైగా వచ్చేదండి. సోలార్కి లోను ఇచ్చారండి. 2 లక్షల దాకా ఉంది. కాకపోతే అది సబ్సిడీ వచ్చేసి 78,000 రూపాయలు నాకు పడిద్ది అన్నారు. దీనివల్ల చాలా ఉపయోగకరం. ఈ ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ అన్ని చాలా విధాలుగా ఉపయోగకరంగా ఉందండి. కరెంటు బిల్లు అనేది నాకు అసలు ఇప్పుడు ఏమీ రావట్లేదు. చాలా ఉపయోగకరంగా ఉందండి.